అనంతపురం జిల్లాలోని ఓ చిన్న తాండాలో పుట్టిన ఓ సాధారణ అమ్మాయి ఒకప్పుడు చదువు, పేదరికం, అవకాశాల కోసం పోరాడింది. కానీ అదే అమ్మాయి తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో స్టార్ సింగర్ గా మారింది. కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగింది. పాటంటే మంగ్లీ, మంగ్లీ అంటే పాట అనే స్థాయికి వెళ్ళింది. కానీ ఇప్పుడు అదే మంగ్లీ పేరు 200 కోట్ల స్కామ్ ఆరోపణల్లో వినిపిస్తోంది. అసలు ఒక సాధారణ అమ్మాయి ఇంత పెద్ద స్థాయికి ఎలా ఎదిగింది? నిజంగానే 200 కోట్ల స్కామ్ చేసిందా, లేక ఆమెను కావాలని టార్గెట్ చేస్తున్నారా? మంగ్లీ అసలు పేరు సత్యవతి చౌహాన్. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా బస్నేపల్లి తండాలో పేద బంజారా కుటుంబంలో జన్మించింది. చిన్నప్పటి నుంచి జీవితంలో పెద్దగా సౌకర్యాలు లేవు. ప్రభుత్వ పాఠశాలలో చదివింది. ఇంట్లో పరిస్థితులు కూడా అంత గొప్పగా ఉండేవి కాదు. కానీ చిన్నప్పటి నుంచి మంగ్లీకి పాటలంటే చాలా ఇష్టం. ఎవరు పాట పాడినా విని మళ్లీ పాడేది. పల్లెటూరి జాతరల్లో, చిన్న చిన్న వేడుకల్లో పాటలు పాడేది. ఆమె గొంతులో ఏదో ప్రత్యేకత ఉందని ముందుగా గుర్తించింది ఆమె తండ్రి. నువ్వు ఒకరోజు పెద్ద సింగర్ అవుతావు అని చిన్నప్పటి నుంచే ధైర్యం చెప్పేవాడు. తండ్రి ప్రోత్సాహంతో మంగ్లీ సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఆర్డిటి సంస్థ ద్వారా సంగీతంలో శిక్షణ తీసుకుంది. తర్వాత తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేసింది. అయితే సంగీతం నేర్చుకున్నంత మాత్రాన అవకాశాలు వచ్చేలేదు. మొదట్లో ఒక స్టేజ్ ప్రోగ్రామ్ కి 500, 1000 రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటూ పాటలు పాడింది. ఇలా ఒక్కో ప్రోగ్రామ్ తో ఆమెకు గుర్తింపు పెరుగుతూ వచ్చింది. అలా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ వచ్చిన మంగ్లీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది తీన్మార్ వార్తలు. ఆంధ్రప్రదేశ్ లో పుట్టి పెరిగిన తెలంగాణ యాసను అద్భుతంగా పట్టేసింది. జానపద శైలిలో వార్తలు చెప్పే ఆ ప్రోగ్రామ్ లో మంగ్లీ కనిపించగానే ప్రేక్షకులు వెంటనే కనెక్ట్ అయ్యారు. ఆమె మాటలు, యాస, పల్లెటూరి స్టైల్ అన్ని కలిసి మంగ్లీని ఒక్కసారిగా ఫేమస్ చేశాయి. అక్కడి నుంచే సత్యవతి కాస్త మంగ్లీ అయిపోయింది. తీన్మార్ వార్తల తర్వాత మంగ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. బతుకమ్మ పాటలు, బోనాల పాటలు, శివరాత్రి పాటలు, దసరా పాటలు, ఏ పండుగ వచ్చినా ముందుగా వినిపించేది మంగ్లీ గొంతే. తర్వాత సినిమా పాటలు కూడా రావటం మొదలైంది. శైలజారెడ్డి అల్లుడు, అలవైకుంఠపురంలో, జార్జిరెడ్డి, లవ్ స్టోరీ లాంటి సినిమాల్లో ఆమె పాడిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఒకప్పుడు స్టేజ్ మీద చిన్న ప్రోగ్రామ్స్ లో పాటలు పాడిన అమ్మాయి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో పాటలు పాడే స్థాయికి వెళ్ళింది. ఇక్కడి నుంచే మంగ్లీ జీవితంలో డబ్బు, ఫేము రెండూ మొదలయ్యాయి. మొదట్లో ఒక స్టేజ్ ప్రోగ్రామ్ కి 500, 1000 రూపాయలు మాత్రమే తీసుకునే మంగ్లీ తర్వాత ఒక్కో పాటకే లక్షలు తీసుకునే స్థాయికి వెళ్ళింది. స్టేజ్ షోలు, సినిమా పాటలు, విదేశీ ఈవెంట్స్, యూట్యూబ్ ప్రైవేట్ ఆల్బమ్స్, ఇలా ఒక్కో దారిలో డబ్బు రావటం మొదలైంది. ఆమె యూట్యూబ్ ఛానల్స్ లో పెట్టిన పాటలకు మిలియన్ల వ్యూస్ రావటం, ప్రతి పండుగకు ఆమె పాట ట్రెండ్ అవటం, ఈవెంట్స్ లో మంగ్లీ ఉంటే టికెట్లు అమ్ముడైపోవటం సాధారణమైపోయింది. ఒక చిన్న తాండాలో పుట్టిన అమ్మాయి కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగింది. మంగ్లీ పేరు బ్రాండ్ గా మారిపోయింది. కానీ ఎంత వేగంగా మంగ్లీ ఎదిగిందో అంతే వేగంగా వివాదాలు కూడా ఆమె చుట్టూ తిరగటం మొదలైంది. ప్రతి బోనాల పండుగకు పాటలు విడుదల చేసిన మంగ్లీ ఒకసారి చెట్టు కింద కూసున్నవమ్మ పాటలో అమ్మవారిని మోతువరి అని పిలిచిందంటూ వివాదంలో చిక్కుకుంది. కొందరు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. కేసులు కూడా పెట్టారు. తర్వాత బయటకు వచ్చిన మంగ్లీ మోతువరి అంటే ఊరికి పెద్ద అని వివరణ ఇచ్చింది. అలా ఆ వివాదం ముగిసిపోయింది. ఆ తర్వాత రాజకీయ వివాదం వచ్చింది. 2024 ఎన్నికల టైంలో వైసీపీకి సపోర్ట్ గా పాటలు, క్యాన్వాసింగ్ చేయటంతో మంగ్లీకి వైసీపీ బ్యాచ్ అనే ముద్ర పడిపోయింది. కానీ ఎన్నికల్లో జగన్ ఓడిపోగానే టీడీపీ నేత, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి కనిపించటంతో పెద్ద దుమారం రేగింది. అధికారంలో ఎవరుంటే వారి పంచనే మంగ్లీ చేరుతుంది అని సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. అయితే తాను అన్ని పార్టీలకు పాటలు పాడానని, వైసీపీ ముద్ర వేయటం సరికాదని, ఇకపై పొలిటికల్ పార్టీకి సంబంధించిన పాటలు పాడను అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. వైసీపీ అని ముద్ర పడటంతో చాలా సినిమాల్లో అవకాశాలు ఆగిపోయాయి. దీంతో మంగ్లీ కెరియర్ డౌన్ అయింది. అయినా సరే ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ పై ఫోకస్ పెట్టింది. ఈ కాంట్రవర్సీస్ తర్వాత మంగ్లీ పేరు పెద్దగా బయటకు రాలేదు. కానీ ఆమె బర్త్డే రోజు జరిగిన పార్టీతో మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చింది. ఫామ్ హౌస్ లో జరిగిన మంగ్లీ బర్త్డే పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారని, ఎస్ఓటీ పోలీసులు రైడ్ చేసి మరీ పట్టుకున్నారని వార్తలు వచ్చాయి. డీజే కు, లిక్కర్ కు పర్మిషన్ తీసుకోలేదని,
పోలీసులు చెప్పారు. దీంతో మరోసారి మీడియా ముందుకు వచ్చి తనది ఫ్యామిలీ పార్టీ అని, ఒకరికి గంజాయి పాజిటివ్ వచ్చిందని, అది కూడా 2 రోజుల క్రితం తీసుకున్నదని క్లారిటీ ఇచ్చింది మంగ్లీ. డీజేకు లిక్కర్ కు పర్మిషన్ తీసుకోకపోవటం వాస్తవమే అని, అసలు వాటికి పర్మిషన్ తీసుకోవాలని తనకు తెలియదని కూడా చెప్పింది. మంగ్లీకి డ్రగ్స్ పాజిటివ్ రాకపోయినప్పటికీ టీవీ ఛానల్స్ లో మాత్రం మంగ్లీ బర్త్డే పార్టీ ఇష్యూ 2-3 రోజులు బాగా హల్చల్ చేసింది. అయితే డ్రగ్స్ వివాదం కంటే ఇప్పుడు మంగ్లీని ఎక్కువగా వెంటాడుతోంది 200 కోట్ల స్కామ్ ఆరోపణ. గోకుల్ నందన్ ఇన్ఫ్రా అనే సంస్థకు మంగ్లీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నట్టు చెబుతున్నారు. ఈ సంస్థలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని చెప్పి చాలా మందిని నమ్మించారని బాధితులు ఆరోపిస్తున్నారు. కొందరికి ఫ్లాట్లు ఇస్తామని, ఇంకొందరికి నెల నెల రాబడి వస్తుందని చెప్పారట. మొదట్లో కొందరికి చిన్న మొత్తాలు ఇచ్చి నమ్మకం కల్పించి తర్వాత పెద్ద మొత్తాలు తీసుకొని కంపెనీ కనిపించకుండా పోయిందని బాధితులు చెబుతున్నారు. ఈ కేసులో మంగ్లీ పేరు రావటానికి ప్రధాన కారణం ఆమె ప్రమోషన్. మంగ్లీ చెప్పింది కాబట్టే మేము డబ్బు పెట్టాం అని చాలా మంది బాధితులు చెబుతున్నారు. కంపెనీ పోస్టర్లు, సోషల్ మీడియా వీడియోలు, ఈవెంట్స్ లో కూడా మంగ్లీ కనిపించిందని అంటున్నారు. ఒక సాధారణ కంపెనీ చెప్పి ఉంటే వాళ్ళు నమ్మకపోయేవారేమో, కానీ మంగ్లీ పేరు చూసి నమ్మారని బాధితులు చెబుతున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ కు చెందిన అడ్వకేట్ సుబ్బారావు, మంగ్లీ, ఆమె తమ్ముడు శివ, ఆమె స్నేహితులు మధు, భరత్ చౌహాన్లపై ఫిర్యాదు చేశారు. సుమారు 150 మందికి పైగా నుంచి డబ్బులు వసూలు చేశారని, మొత్తం వ్యవహారం 200 కోట్ల వరకు ఉండొచ్చని ఆరోపించాడు. అంతేకాదు భరత్ చౌహాన్ డబ్బు కట్టలు లెక్కిస్తున్న వీడియోలు కూడా విడుదల చేశాడు. కానీ మంగ్లీ మాత్రం తనకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. నేను కేవలం ఒక కార్యక్రమానికి వెళ్లాను, నాకు పాటలు తప్ప ఇంకో వ్యాపారం తెలియదు, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు అని చెబుతోంది. తనను కావాలని టార్గెట్ చేస్తున్నారని, తన పేరును వాడుకొని కొందరు ఫేమస్ అవ్వాలని చూస్తున్నారని కూడా ఆరోపించింది. అయితే ఇప్పుడు అందరి ముందున్న పెద్ద ప్రశ్న ఒకటే, మంగ్లీ నిజంగానే స్కామ్ చేసిందా, లేక కోట్లకు ఎదిగిన ఆమె పేరుని ఎవరో ఉపయోగించుకుంటున్నారా? బాధితులు మాత్రం మంగ్లీని చూసే మేము డబ్బు పెట్టాం అంటున్నారు. మంగ్లీ మాత్రం నాకు సంబంధం లేదు అంటోంది. ఒకవైపు ఆమె తమ్ముడు, స్నేహితుల పేర్లు కేసులో వినిపిస్తుంటే మరోవైపు తాను అమాయకురాలునని చెబుతోంది. ఇప్పుడు ఈ కేసులో పోలీసుల ముందున్న అతి పెద్ద ప్రశ్న ఒకటే, మంగ్లీ నిజంగానే అమాయకురాలా, లేక తన పేరును, తన క్రేజ్ ను ఉపయోగించి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ వ్యవహారంలో ఆమె పాత్ర ఉందా? దీనికి సమాధానం దొరకాలంటే కంపెనీ బ్యాంక్ ఖాతాలు, కాల్ డేటా, డబ్బు లావాదేవీలు, వీడియోలు, ప్రమోషన్ ఒప్పందాలు అన్ని బయటకు రావాల్సిందే. అసలు నిజమేంటో, మంగ్లీ నిజంగానే అమాయకురాలా, లేక కోట్ల స్కామ్ వెనుక దాగి ఉన్న అసలు ముఖమా? అది మాత్రం పోలీసుల విచారణలోనే తేలాలి. బాస్ వెళ్దామని ఒక మీడియాలో చెప్పిండు ఆల్రెడీ. కాబట్టి అలాంటి వ్యక్తులకు కొంచెము మూమెంట్ ఇవ్వకండి అని కోరుతున్నాను. మంగ్లీ మీరు బాధపడద్దు, మీడియా కూడా 100% మీకు సపోర్ట్ చేస్తుంది. అదే ఈ విషయంలో మీరు కొంత క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశం అండి. సో మీ అభిమానులకు, పోలీస్ డిపార్ట్మెంట్ మీరు రిక్వెస్ట్ చేసి, నేను మీడియా మిత్రులకు నేను ఒకటే కోరుకుంటున్నా, దయచేసి ముందు వెనక వెరిఫికేషన్ చేసుకొని పోలీస్ వాళ్ళందరినీ కూడా అడిగి, దయచేసి నేను సోషల్ మీడియా నుంచి వచ్చా, నేను సోషల్ మీడియాని నాదే నాకు శాపంగా మారుతుందని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. నేను ఒక ఆడపిల్లని, దయచేసి చెప్తున్నా, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా నేను పడ్డానికి సిద్ధం, నేను ఎక్కడికైనా వస్తాను. కానీ అనవసరంగా నన్ను దయచేసి బ్లేమ్ చేయకండి ముందు వెనక తెలుసుకోకుండా. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ 1% కాదు కదా, 0% కూడా లేదు. ఆయన జస్ట్ ఫేమస్ అవ్వడం కోసమే నాతో మాట్లాడాడు కూడా, నువ్వు వస్తేనే నేను మాట్లాడతాను అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఆయన అట్లనే అప్రోచ్ అవుతున్నారు. సెలబ్రిటీస్ని నేను కనుక్కున్నాను కూడా, ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇదే చెప్తున్నారు. రిటర్న్ డబ్బులు ఇచ్చి మరీ ఇంటర్వ్యూ చేయించుకుంటాడట ఆయన, అంత పిచ్చి ఉంది ఆయనకి. ఆయన ముందు వీడియోలు వినండి. అండ్ ఈ కేసు సిఐడిలో ఆల్రెడీ నడుస్తుంది, 1 year నుంచి నడుస్తుంది. 3 years నుంచి వాళ్ళు ఈ దందా నడిపిస్తున్నారంట. వాళ్ళందరూ కూడా బాలాజీ నాయక్, మధు నాయక్, ఇంకెవరెవరో, హేమకాంత్ రెడ్డి, ఇంకోరు ఎవరెవరో ఉన్నారు. వాళ్ళంతా గొలుసు కట్టులా ఉన్నారు వాళ్ళు. నాకు అసలు తెలీదు. అన్యం పుణ్యం ఎరగని మమ్మల్ని, నన్ను, నా ఫ్యామిలీని దయచేసి రోడ్డుకి ఈడ్చి, మీడియా మిత్రులారా నేను మళ్ళీ చెప్తున్నా, న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు ఉండండి. దయచేసి మీడియా అంటేనే నాకు చాలా గౌరవం, నిఖార్సైన మీడియా. దయచేసి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, వాస్తవాలు చెప్పండి, అవాస్తవాలు వద్దు. సడన్గా ఇట్లా ఏం తెలియకుండా ఎవరో వచ్చి నా మీద ఎలిగేషన్స్ వేస్తే దయచేసి మీరు పెట్టుకోకండి. ఎందుకంటే నేను ఒక ఆడబిడ్డని, గిరిజన ఆడబిడ్డని. ఎవరెవరో పడనోళ్ళు మా ప్రోగ్రామ్కి రాలేదు, అంత బలుపా, అంత ఓవర్ యాక్షనా, ఏమేమో ఉంటాయి. వాళ్ళు వచ్చి పడదు అని చెప్పి ఏదేదో మాట్లాడుతుంటారు. మీరు అట్లా పెట్టుకోవడం చాలా తప్పు. దయచేసి మీడియా మిత్రులు, నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు, నా ఫ్యామిలీ మీడియా అంటేనే నా ఫ్యామిలీ, నేను కూడా ఒక జర్నలిస్ట్గానే వచ్చాను.
కానీ ఎవరిని ఏ మాట అనకుండా నా కష్టాన్ని నేను నమ్ముకొని, నా పాటను నేను నమ్ముకొని ముందుకెళ్తున్నా. నా మీద పార్టీ ముద్రలు వేసినా కూడా నేను వద్దు ఈ పార్టీ అని చెప్పి అప్పుడెప్పుడో ముందుసారి సిచ్యువేషన్ని బట్టి వెళ్ళి పాటలు పాడిన. పార్టీ ముద్రలు వేస్తే 2023, 2024 ఎలక్షన్ మూమెంట్లో అసలు నేను ఎక్కడ కూడా కనిపించలేదు, ఎవరికి పాటలు కూడా పాడలేదు. అవునా కాదా? మీరు సెర్చ్ చేయండి, మళ్ళీ చెప్తున్నా. నాకు వద్దు, నా పాట ముఖ్యం. నాకు వద్దు ఈ పార్టీలు, పార్టీ జెండాలు, ఈ సుబ్బు లాంటి ఫేక్ ఎలిగేషన్స్ వద్దు నాకు ఇవన్నీ. నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతాను చెప్పండి, దయచేసి చెప్తున్నా. నాకున్న క్రెడిబిలిటీతోనే ఇంతవరకు నేను వచ్చిన, ఆ క్రెడిబిలిటీతోనే ఇక్కడ దాకా కూడా నేను వచ్చిన.